ఉండాలని చెప్పేసి ఆ రోజు ప్రజావేదికని ఎలా కూల్చేశాడో, ఇది లాస్ట్ మీటింగ్, దీన్ని ఇప్పుడే స్మాష్ చేస్తున్నాను. అలాంటి అనాలోచిత ఆలోచనలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆయనకొకటే ఉంటది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటెయ్యాలి, ఒక డెవలప్‌మెంట్ చూపించాలి. మన మార్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంతేగాని నేను సెల్ఫ్‌గా ఒక 80 రూములతో ప్యాలెస్‌లు ఈడ కట్టించుకుందాము. ఇవన్నీ ఆలోచించుకోరు. ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని కంప్లీట్ చేయాలి. పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో మనకున్న ఛాలెంజెస్ ఏంటి? ఎంత డ్యామేజ్ అయిపోయింది? మన బ్రాండింగ్ ఎంత పడిపోయింది? ఇలాంటి కొడాలి నాని, ఇలాంటి వల్లభనేని వంశీ, ఇలాంటి అంబటి రాంబాబు గారు ఎంతమంది వల్ల మన బ్రాండ్ ఎలా పోయింది? ఇవి లేకుండా ఇప్పటికి కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని క్షమాపణ అడగాలి. నాకు తెలుసో తెలియకో ఒకసారి తప్పు చేశాను. నాకు తెలుసో తెలియకో వీళ్ళందరిని నేను కంట్రోల్‌లో పెట్టలేకపోయినాను. నా కనుసన్నల్లో అసెంబ్లీలో ఒక మహిళామూర్తిని, ఒక మాతృమూర్తిని కించపరుస్తుంటే నేను అడ్డుకోలేకపోయానని చెంపలేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పాలండి. అంతేకాకుండా డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి, ఒక దళిత డాక్టర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు, ఆయన పిచ్చోడిని చేసి ఆయన్ని చంపేసినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా క్షమాపణ చెప్పాలండి. నువ్వు చేసిన ఎన్ని ఎన్ని ఆహ్, అఘాయిత్యాలు చేశారో వాటన్నిటికి క్షమాపణ చెప్పి, ఆ రోజు పెద్దలకి గుర్తుందో లేదో 2019 ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే నారాసుర రక్త చరిత్ర అని రాసి, కల్లిబొల్లి మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నువ్వు గద్దెనెక్కినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇవాళ నువ్వు క్షమాపణ కోరుకోవాలి. అది తప్పైపోయింది. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటాను. నేను అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అఘాయిత్యాలు లేకపోతే దుర్మార్గాలే ఆయనకి ఈ రోజు ఈ స్థాయిని తీసుకొచ్చాయి అంటారు, అంతేనా? సార్ కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు సార్. ఏంది ఒక్కటి చెప్పండి. వాళ్ళ బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి మీరు చెప్పండి. సొంత తల్లి నిన్ను పక్కన పెట్టేసింది, చెల్లెలు నిన్ను పక్కన పెట్టేసింది. పాపం ఆయన ఆత్మండి విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో, సొంత భార్య పిల్లలు కూడా వెళ్ళాలి ఆయనతో పాటు జైలుకి. పాపం విజయసాయి రెడ్డి గారు వెళ్ళారండి. ఆయన ఆయన నిన్ను ఇవాళ వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు కదా. ఒకటి కాదు కదా, నువ్వెన్ని చేశావు. లేకపోతే 150 ఒకటి వరలక్ష్మి గారు ఎంతమంది ఉన్నా ఎంతమంది వెళ్ళిపోయినా నాకేం నష్టం లేదు, 30 ఏళ్ళ పాటు ఉండబోతున్నాం 2.0. జగన్ గారు చాలా ధీమాగా ఉన్నారు, మీరేమో చాలా ఈజీగా మాట్లాడుతున్నారు కానీ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్ మేకపోతే గాంభీర్యం అనేది పెద్దవారు సార్కి కూడా తెలుసు. అంటే ఆల్రెడీ స్వయాన పర్మనెంట్ అంటే ఎప్పటిదాకా చచ్చే వరకు నేనే ఈ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉంటానని ఏ రోజు వాళ్ళ అమ్మను పక్కన పెట్టేశావు. ఏ బొమ్మ పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకెళ్ళి ఆయన ఫోటో కూడా లేకుండా ఆయన పథకాలను పెట్టుకొని అన్ని చోట్ల జగన్ 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 అనమాట. ఇంకా అంటే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవాలి, వాళ్ళ అమ్మని మర్చిపోవాలి, చెల్లెళ్ళు మర్చిపోవాలి, జగనన్న పాపం ఎక్కువ పెట్టిన బాణాన్ని కూడా ప్రజలు మర్చిపోవాలి. నేను ఒక్కడే అన్నమాట మోనార్కి. నేను నిన్ను పాలిస్తాను అంటే ప్రజలకి నేను సేవ చేస్తాను అన్నట్లా. నేనే నిన్ను 30 సంవత్సరాలు పాలిస్తాను. పాలించేదానికి ఈయనేమన్నా రాజా అండి? ఎవరికి రాజు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా అంత అవివేకంతో ఉంటారా అని అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారినండి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చిన రాజకీయ క్రీడ ఏంటి. ఇప్పుడు మీరు ఎస్సీనా, ఓ ఎస్సీ నాయకుడిని తెప్పిస్తారు. నువ్వు బీసీ అయితే నువ్వు ఒక బీసీ నాయకుడిని తెప్పిస్తావు. ఇది ఎక్కడ రాజకీయం అండి? యంగ్స్టర్వి, నీకు 151 సీట్లు ఇచ్చారు, నువ్వేం చేయాలి? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి. అంతేగాని పర్టికులర్ గా అమరావతి అంటే ఒక కులానికి సంబంధించిందనో లేకపోతే ఇంకొకటి ఏదని రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేసావు. ఒక్క ముక్క కన్నా కానీ ఒక పైసా నువ్వు కనీసం దాన్ని ఏదన్నా డెవలప్మెంట్ చేసావా?